చాలా రోజుల నుంచి వెళ్ళి ప్లాన్ చేస్తున్నాం యాదగిరిగుట్ట శ్రీ లక్ష్మీ నరసింహస్వామి టెంపుల్కి అయితే వెళ్ళడానికి. ఈరోజు అయితే మొత్తానికి కుదిరింది, వచ్చేసినాం. ఇక 2025లో నేను తీస్తున్న మొదటి వీడియో ఇదే. వరకు కూడా పోలే, మధ్యలో ఒక వ్యూ కనిపించింది, చెరువు పక్కన అంతా కూర్చోడానికి బాగుంది, చూద్దామని ఆగినాం. ఇక్కడ చూస్తే కనుక వ్యూ మాత్రం వేరే లెవెల్ ఉంది. మా ఇట్లా చూపిస్తే మీకు అర్థం కాదు. ఈ వ్యూ కనబడాలంటే కొంచెం బ్యాక్ వే దిగాలి. ఇది వ్యూ. నెక్స్ట్ ఇక్కడ సరదాగా కూర్చొని మాట్లాడడానికి మనకు సేమ్ టేబుల్స్ లాగానే గ్రానైట్తో చేసినవి ఉన్నాయి. ఇక్కడ మీరు గమనిస్తే కనుక ఏ ఫోల్ చూసినా మీకు దేవుడే కనిపిస్తాడు. ఇక్కడ ఈ కరెంట్ ఫోల్ ఇది చూడండి, అక్కడ దేవుడి బొట్టు కనిపిస్తుంది కదా, మనకి ఎక్కడ చూసినా దేవుడే కనిపిస్తాడు. దేవునికి సంబంధించినవి అన్నీ అలా డిజైన్ చేసినట్టున్నారు. ఇక్కడ ఫ్యామిలీతో సరదాగా వచ్చి మంచిగా ఎంజాయ్ చేసిపోవచ్చమ్మా. ఇంకా నేనైతే టెంపుల్ వరకు పోలేదు, ఇది చూడడానికి ఆయన బాగుంది. ఇక్కడ చెట్లు, ఆదిత్యకైతే చాలా ఇష్టం ఇట్లా వాటర్ చూడడం. ఆదిత్య, వాటర్ అంటే ఇష్టం కదా నీకు? వీళ్ళకి భలే దొరుకుతాయి అమ్మా. వీళ్ళకే కంటికే కనబడతాయి. చిన్నపిల్లలకు ఫస్ట్ చిన్నపిల్ల, తర్వాత చిన్నపిల్లలు, వీళ్ళకి ఏడి పోయినా కనబడతాయి. ఐస్ క్రీమ్లు అన్నీ తినేటి భలే భలే కనబడతాయి. ఎక్కడ చూసినావా నువ్వు? అక్కడనే చూసినావా? ఈ ఐస్ క్రీమ్ తినుకుంటా, ఈ వ్యూ ఎంజాయ్ చేసుకుంటా మంచిగా చలి పెడుతుంది. కూర్చోవడానికి ఇక్కడ ఉంది. ఇప్పుడే ఐస్ క్రీమ్ తీసుకున్నావమ్మా. నేను ఇది చూసి అమ్మయ్య టెంపుల్ వచ్చింది అనుకున్నా, కానీ కాదు. ఇక్కడ నుంచి వెళ్ళి ఇంకా 4 కిలోమీటర్స్ వెళ్ళి అక్కడ బైక్ పార్క్ చేస్తే అక్కడ నుంచి వెళ్ళి కొండ మీదకి వెళ్ళే బస్సులు ఉంటాయంట. ఇక్కడైతే బైక్ పార్క్ చేశాను. ఇక్కడికి వచ్చి ఇక్కడ నుంచి వెళ్ళి కొంచెం ఒక 10 అడుగులు నడిస్తే మెయిన్ రోడ్ ఉంది. అక్కడ బస్సెస్ కొండపైకి వెళ్ళే బస్సులు ఉన్నాయి. చూడండి, ఇక్కడ అన్ని కార్లు కానివ్వండి, బైకులు కానీ ఇక్కడైతే పార్క్ చేసుకున్నారు. కొండ మీద కూడా కొంతమంది అయితే కార్లు పట్టుకొని వెళ్తారంట. అది పర్ఫెక్ట్ డ్రైవింగ్ వచ్చిన వాళ్ళు అయితేనే. చాలా రిస్క్ అది. మీకు డ్రైవింగ్ సరిగ్గా రాకపోతే మీరు మధ్యలో వెళ్ళి ఇబ్బంది పడాల్సి ఉంటుంది. అందుకే ఇక్కడ పార్క్ చేసుకొని హాయిగా మీకు ఇక్కడ నుంచి వెళ్ళి బస్సెస్ అయితే ఫ్రీ, మీరు ₹1 కూడా పే చేయాల్సిన అవసరం లేదు. ఇక్కడ కొండపైకి అయితే ఉచిత బస్సులు ఉన్నాయి. ఎక్కడ చూసినా మనం మెన్షన్ చేసి ఉంటుంది ఉచిత బస్ అని. కొండపైకి ఉచిత బస్, ఫ్రీ బస్. కొండ మీదకి వెళ్ళే వరకు ఫ్రీ బస్. లేలేమో నా ఫ్రెండ్ చెప్పిండు, కొండ మీదకి బస్సులో వెళ్తే మామూలుకి జాయింట్ వీల్లో కూర్చున్నట్టు అవుతుందని. ఎంజాయ్ చేద్దామని నేను రెడీగా ఉన్నా, అందుకోసమనే వీడియో కూడా రికార్డ్ చేస్తున్నా. మీరు కూడా చూడండి.
కొండపైకి అయితే వచ్చేసాము. ఇక్కడ చూస్తే మనకు కనిపిస్తుంది కదా, ఇక్కడ ఇది బస్ స్టాండ్. చూడండి చాలా పెద్దగా ఉంది, చిన్నగా అయితే ఏం లేదు. బస్ స్టాండ్ పైన అంటే చాలా గుట్ట మీద బస్ స్టాండ్ అంటే చిన్నగానే అనుకున్నా, కానీ చూస్తే చాలా పెద్దగా ఉంది ఇక్కడ. లోపలి మొబైల్స్ అయితే అలో లేవు. ఈచ్ ఫోన్ వచ్చేసి 10 రూపీస్ అంట, ఒక్క ఫోన్ 10 రూపాయలు. లోపలి మొబైల్స్ కానీ కెమెరాస్ కానీ అలో లేవు, ఇక్కడే పెట్టుకొని పోవాలి. ఇన్కేస్ మనం లోపలి ఫోన్ తీసుకెళ్ళడానికి ట్రై చేసి దొరికినప్పుడు దాన్ని మనం ఫైన్ కట్టాల్సి ఉంటుంది. దేవుడి దర్శనం అయితే అయిపోయింది. బయటికి పోయి లోపలికి వచ్చే లోపల జిమ్ అయింది. వెళ్ళేటప్పుడు ఎక్కడైతే మేము ఆగామో మళ్ళీ అక్కడికి వచ్చే ఆగి తింటున్నాము. ఇక్కడైతే కూర్చోవడానికి చాలా బాగుంది, అందరు ఇక్కడే తింటున్నారు ఆగేసి సైడ్లకి. మేము కూడా మళ్ళీ సేమ్ వచ్చి ఇక్కడే కూర్చున్నాము. ఎటు వచ్చినా నువ్వు? వచ్చినావు ఆదిత్య, 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 ఆదిత్య బయటకు వచ్చి తింటే ఇష్టం కారా? మళ్ళీ వానికి అసలే వాటర్ ఇష్టం. ఆ పక్క వాటర్, ఈ పక్క ఫుడ్. మేము సగం తినేసే లోపల కోతులు అయితే వచ్చేసినాయి. నిత్యమ్మ ప్లేట్ ఫస్ట్ లాక్కున్నాయి, తర్వాత ఇక అందరం ప్లేట్లు వదిలేసినాం. ఆల్రెడీ తిన్నాం అని చెప్పేసి వాటికి వదిలేసినాం, తినలేలే అని చెప్పేసి ఇక మళ్ళీ రిటర్న్ అయిపోతున్నాం ఇంటికి.